థ్యాంక్ యూ గణేష్. ఓవైసీ కళ్లలో ఆనందం కోసం హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మజ్లిస్ గుండాలకు తొత్తుగా కాంగ్రెస్ మారిపోయిందన్నారు. భాగ్యనగర్ గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ మోసాలు ఎండగడతామన్నారు. కరీంనగర్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లతో కలిసి నగరంలోని భాగ్యలక్ష్మి, లాల్ దర్వాజా అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి భాగ్యనగరంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే అది కేంద్ర నిధులతోనే అని తేల్చి చెప్పారు. పాతబస్తీలో ఓవైసీ కుటుంబ ఆస్తులే పెరుగుతున్నాయి తప్పితే పాతబస్తీ ప్రజల, ముస్లింల బతుకులు బాగుపడ్డాయా అని ప్రశ్నించారు. ఉండండి ప్లీజ్, కొంచెం సహకరిస్తారు. మూడు కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుంది, గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేదే మేము. భాగ్యనగర్ అభివృద్ధికి నిధులిచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా వేయలే, కాంగ్రెస్ పార్టీ 27 నెలల్లో ఒక్క పైసా వేయలే. 27 నెలలు అయింది వాళ్ళు వచ్చి. 18 క్యాబినెట్లు నిర్వహించుకున్నారు వాళ్ళు. 18 క్యాబినెట్లలో ఏ రోజు ఎంఐఎం పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని, అరే పాత బస్తీలో మేము రాజ్యం వెళ్తున్నాం, మా పాత బస్తీ అభివృద్ధికి నిధులు అని చెప్పి ఏ ఒక్కరోజైనా ఎంఐఎం పార్టీ పాత బస్తీ అభివృద్ధి కోసం అడిగిందా? ఇలా పాత బస్తీలో ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓవైసీ ఆస్తులు పెరుగుతున్నాయి, ఓవైసీ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి. ఓవైసీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏ ఓవైసీ కుటుంబం ఇవాళ దాసోహం అంటే వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాత బస్తీలో ఉన్న ముస్లింస్ ఆస్తులు పెరిగినాయా? మీ బతుకులు బాగుపడ్డాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? మీ గల్లీలో రోడ్లు ఉన్నాయా? మీకు లైట్లు వచ్చినాయా? మీకు వాటర్ సప్లై ఉన్నాయా? ఏం లేవు.